ఒకప్పుడు శివుడు తన కోపంతో బ్రహ్మకు పెద్ద శిక్ష ఇచ్చారని తెలుసా? అదే భయంకరమైన కాలభైరవుని కథ. వినండి. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారికి అహంకారం బాగా పెరిగిపోయింది. తన 5వ తలతో గర్వంగా ఇతర దేవతలని తక్కువ చేసి మాట్లాడారు. దీన్ని చూసి శివునికి కోపం మిన్నంటింది. ఆయన కోపమే రూపం మార్చుకొని కాలభైరవునిగా మారిపోయారు. ఆ శక్తివంతమైన రూపంలో కాలభైరవుడు బ్రహ్మగారి 5వ తలను నరికేశారు. ఆ తలను తన చేతిలో పట్టుకున్నారు. దానినే బ్రహ్మకపాలం అంటారు. ఇది అహంకారానికి శిక్ష. ఎవరు కాలాన్ని మించలేరని గుర్తు. తరువాత కాలభైరవుడు కాశీనగరానికి క్షేత్రపాలకుడు అయ్యారు. ఆయన కాశీని రక్షిస్తూ సమయాన్ని నియంత్రించే దేవునిగా పూజించబడ్డారు. కాల అంటే టైం కదా, అందుకనే ఆయనను కాలానికి అధిపతి అంటారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. కాలభైరవుడు అంటే శివుని భయంకరమైన శక్తివంతమైన రూపం. ఆయన వాహనం కుక్క. అందుకే కాలభైరవుని పూజలో కుక్క కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అది విశ్వాసానికి, భయరహితానికి చిహ్నం. కాలాన్ని నియంత్రించే దేవుడు శివుని భయంకరమైన అవతారం కాలభైరవుడు. ఓం భైరవాయ నమః.